దైవ ప్రార్థనలు చేసే ముందు ప్రతి విశ్వాసికి ప్రార్థనాలయం నుండి దైవ పిలుపు అనగా అజాన్ వినబడుతుంది. మరి అజాన్ వినిపించే సమయంలో ఏం చేయాలో తెలుసుకుందాం. అజాన్ వినిపించే సమయంలో ప్రార్థనకు సిద్ధమవ్వాలి. ఎవరైతే అజాన్ ఇస్తున్నారో ఆయనతో పాటు మీరు కూడా అజాన్ను మనస్సులో ఇవ్వండి. అజాన్ను పఠించిన తరువాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆశీర్వాదాలు చదవండి. అనంత కరుణామయుడైన అల్లాహ్తో మీరు వ్యక్తిగతంగా దుఆ చేసుకోండి. ముఖ్యంగా మీరు అజాన్ సమయంలో తింటున్నా లేదా నీటిని తాగుతున్నా